వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి 2024 సంవత్సరంలో అన్ని నక్షత్రాలకి ఎలా ఉంటుందో తెలుసుకుంటూ పుబ్బా నక్షత్రం దగ్గరికి వచ్చాము. దీన్నే పూర్వ ఫల్గుని నక్షత్రం అంటారు. పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం గురించి 2024లో ఎలా ఉంటుందో తెలుసుకోబోతూ ఉన్నాం. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా హాయిగా జాలీగా నడిచిపోతూ ఉంటుంది. కొంత ఖాళీ సమయం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్నంత బిజీగా ఉండకపోయినా, ఒకవేళ మీరు ఏదైనా పని చేసినా కానీ దానికి తగినట్టుగా వెంటనే ఆదాయం రాకపోయినా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. కానీ ఏదైనా సపోర్ట్ లేక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మీ యొక్క గమ్యాన్ని గతిని మార్చుకోవటం కోసం అభివృద్ధితో పాటు మీకు తప్పకుండా అన్ని విధాలుగా కూడా భగవంతుడి దయ ఉండి ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడూ కూడా సమానంగా ఉండేటట్టుగా మీకు ఆ భగవంతుడి అనుగ్రహం కావాలి అని అనుకుంటే మీరు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి స్తోత్రం చదవండి. దాంతోపాటు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వస్తూ ఉండండి. దుర్గాదేవిని అమితంగా పూజించండి. మీకు వీలైనప్పుడు ఈ సంవత్సరంలో 2 సార్లు చండీ హోమం చేయించుకోండి. 2 సార్లు చండీ హోమం చేయించుకోవడము అంటే 6 నెలలకు ఒకసారి మీరు ఈ సంవత్సరంలో చండీ హోమం తప్పనిసరిగా చేయించుకోవాలి. విద్యార్థులకి మంచి మార్కులే వస్తాయి. అలాగే బాలబాలికలు కొద్దిగా అనారోగ్య పాలైన అల్లరి చేత కొన్ని అవమానాలు బాగా పడతారు. దాంతోపాటు పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. మీరు చాలా గర్వంగా, చాలా హాయిగా, నిజాయితీగా నేను ఈ పని చేసేయగలను అనుకుని మీరు మాట ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ అది నిలబెట్టుకోలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి జేబు ఖాళీ అయిపోతూ ఉంటుంది, బ్యాంకు ఖాళీ అయిపోతూ ఉంటుంది. మరుక్షణమే దాని గురించి ఆలోచన ఎక్కువైపోతుంది. ఈరోజు గడిచేది ఎలాగా, ఈరోజు బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోయింది, రేపటి నుంచి ఎలాగా అనేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా ఫిలప్ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు రాకూడదు, ఇలా ఎందుకు జరుగుతోంది అనేటువంటి భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కెరీర్ వైజ్గా ఉద్యోగం రాని వాళ్ళు కొత్త ఉద్యోగాలు తీసుకుంటారు. అలాగే ఏదైనా ప్రభుత్వ రంగంలో పోటీ పరీక్షలు రాసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కానీ ఒకసారి అధికారం అంటూ కనుక దగ్గర దాకా వస్తే తప్పకుండా దాన్ని మీరు వదిలిపెట్టకుండా ఏదో ఒక రకంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు బలమైనటువంటి గ్రహాలు ఏవైతే శని, గురుడు, సూర్యుడు ఇలాంటి గ్రహాలు ఉన్నాయో వీటన్నిటి యొక్క బలం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యసనాలకి, స్నేహితుల మాటలకి మీరు లొంగిపోయి వాటి ద్వారా మీరు చేసుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తే కనుక, అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేటిది ఉంటుంది మీ మీద ఉపయోగపడితే కనుక చాలా ఇబ్బందులు పడతారు. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి మాట వినకండి, ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వకండి. మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, సాధారణంగా పుబ్బా నక్షత్రం వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకున్న దానికే వాల్యూ ఇస్తారు. ఇతరుల మాటని వింటారు కానీ చేస్తారా చేయరా అనేటువంటిది తర్వాత సంగతి. కాబట్టి మీరు ప్రధానంగా ఏం చెయ్యాలో అది మాత్రమే చెబుతూ ఉన్నాను. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చుకోకండి. మీరు చేసేటువంటిది మీ పని మీరు చెయ్యండి. అయితే దృష్టి దోషాలు ఎక్కువగా తగలటం, అనారోగ్యాలకి కారణం కావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కెరీర్ వైజ్గా మీరు ఏదైనా ఒక మెట్టెక్కి ఒక కొత్త ఉద్యోగం తీసుకున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కొంతకాలం అంటే ఒక 6 నెలలు మీరు అలా భరించి ఉన్నట్లయితే అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఉద్యోగం బాగాలేదు కదా అని 2-3 నెలలు చేసిన తర్వాత మానేస్తే
ఒకవేళ మీ అంతట మీకు ఇబ్బందులు కలుగుతాయి. అలాగే అహంభావాలకు పోకండి, అంటే ఇగో సమస్యలకి వెళ్ళకండి. ఇగోని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించడం మంచిది, కానీ అన్ని చోట్ల ప్రదర్శించడం వల్ల ఆ అహంభావాన్ని ఇతరులు కూడా లోకుగా చూసి దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మీలో ఉండేటువంటి శక్తిని ఉపయోగించి ఎంత పని చేయగలరో అంత పనిచేసి బయటపడండి తప్ప మిగిలిన వాళ్ళ విషయం గురించి పట్టించుకోకండి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా రావచ్చు, కానీ ప్రతిరోజు మీలాగే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొద్ది కష్టం అన్నమాట. ఆ విధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటూనే అభివృద్ధి దిశ వైపు నడిచే ప్రయత్నం, అవకాశం ఉన్నాయి. అభివృద్ధి వైపు నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తురించకండి, మీరు మధ్యలోనే వదిలేయకండి. ఏ పనిని కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని వమ్ము కానివ్వకండి. అలాగే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఎక్కువ చేసుకోకండి. సాధారణంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేటువంటివి చాలా తక్కువ. అంటే ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యలో గొడవలు లేవు సాధారణంగా, కానీ ఇప్పటికే ఉండి కొనసాగుతూ ఉంటే కనుక ఏదైనా కోర్టులో ఉన్నా పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నా వాటిని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడైనా కాస్త తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనల్లోంచి వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి, లేదా మౌనంగా ఉండండి, ఇబ్బంది లేదు. కాకపోతే మీ కెరీర్ అనేటువంటిది చాలా ముఖ్యం. మీకు పర్సనల్ లైఫ్ మీద తీసుకున్నట్లయితే కెరీర్ని బాగా మచ్చ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ పర్సనల్ లైఫ్లోంచే కెరీర్ లైఫ్లోకి వచ్చి వాళ్ళు ఏదైనా మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోండి. మీరు నిధులు, గనులు ఇలాంటివి ఏదైనా వెతుకుతుంటే కనుక అది పక్కన పెట్టేసేయండి, అవి మానేసేయండి. ఈ సంవత్సరానికి అవేవి కూడా మీకు జరగవు. అలాగే మీ డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, లేకపోతే ఇంకేదైనా వృత్తుల్లో ఉంటే కనుక డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి. ఒకటేసారి ఖర్చు అవుతాయి, కానీ మంచికి ఖర్చు అవుతాయి. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినా దానికి ఖర్చు అవుతూ ఉంటాయి, లేదంటే ఏదైనా ఆపద సమయంలో మీకు అవి అక్కర వస్తాయి. ఖర్చు అయితే తప్పకుండా మానుకోండి. కాకపోతే దాన్ని చాలా సాధారణంగా తీసుకుని నేను అసలు ఖర్చే పెట్టను కదా, జేబులోంచి డబ్బులే తీయను కదా అని అనుకోకండి. ఎక్కడ పడితే అక్కడ తీసేయాల్సినటువంటి అవసరాలు వస్తాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా దాచండి, ఒకటేసారి ఖర్చు పెట్టచ్చు. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీకు ఎదురైనప్పటికీ కూడా వ్యాపారస్తులకు కావచ్చు, కళారంగంలో కావచ్చు, క్రీడారంగంలో కావచ్చు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి మీరు ముందుకెళ్తారు. అంటే కష్టాన్ని జయించిన వాడు సక్సెస్ చూస్తే మరింత ఆనందంగా ఎలా ఉంటారో ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో కష్టపడి చివరికి వచ్చేటప్పటికి విజయాన్ని సాధించడం అనేటువంటిది చూస్తారు. కాకపోతే కష్టపడడం అనేటువంటి కాన్సెప్ట్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. కష్టపడకపోతే మీరు సక్సెస్ని చూడడం చాలా కష్టమవుతుంది. ఈ కష్టం ఎలాంటిది అంటే 100కి 150% మీరు ఖచ్చితంగా ఆ కష్టం పడాల్సిందే. కాబట్టి ఆ విధంగా కష్టపడండి. కెరీర్ వైజ్గా నిలబడ్డానికి చూడండి. కుటుంబ సమస్యలను కొద్దిగా పక్కన పెట్టండి. అలా మానసికమైనటువంటి ప్రశాంతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి చండీ హోమాలు ఈ సంవత్సరం 2 సార్లు చేసుకోమని చెప్పాను. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. స్త్రీలకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, వృద్ధులకి కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏవి కూడా పట్టించుకోవద్దు, ఎలాంటి విషయంలోనూ కూడా మీరు బెంగ పెట్టుకోవద్దు. కాబట్టి సజావుగా సాగుతాయి. కొంత ఆలస్యం అవుతాయి పనులన్నీ కూడా. కాబట్టి అది గమనించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మరిన్ని సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.